ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఏర్పరిచింది దేవుడి సంఘం. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ఏర్పాటులో ఉన్న మనం. అంటే నా మీద దేవుని చిత్తం ఉంది. చెప్పండి పదం అందరూ. నీ మీద ఏముంది? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను పుట్టించాడు, దేవుడు నిన్ను కలిగించాడు, దేవుడు నిన్ను బలపరచాలని. ఇది దేవుని ఉద్దేశం. నీ ఇష్టం కాదు, ఇది నీ ఇష్టం కాదు. నువ్వు రావడం రాకపోవడం నీ ఇష్టం కాదు. దేవుని చిత్తం నిన్ను గొప్ప చేయాలని. కానీ కొన్ని మన ఇష్టాల చేత దాన్ని పాడు చేసుకుంటున్నాం. రాకుండా, వినకుండా, పట్టించుకోకుండా, మాట లెక్క చేయకుండా దేవుని నిర్మాణాన్ని, దేవుని నిబంధనలను మనమందరం ఏం చేసామంటే ఖచ్చితంగా పాడు చేశాం. దేవుని సంఘాన్ని కానీ దేవుని చిత్తాన్ని కానీ పాడు చేస్తే ఎవరు పాడైపోతాం? ఖచ్చితంగా. ఇది కఠినంగా ఉండొచ్చేమో కానీ, బాధగా ఉండొచ్చేమో కానీ, ఇంకా అక్కర్లేదు అనుకున్న వాడిని దేవుడు వదిలేస్తాడు. దురాత్మ వెళ్తాడు సౌలులాగా. నిన్ను దేవుడు పిలిచాడు, నేను ఏర్పరిచాడు, నీ మీద దేవుని చిత్తం పెట్టుకున్నాడు, ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఏం చేయాలి? అనాదిలో జగత్తు పునాది వేయబడక మునుపు దేవునికున్న ఆశ నేను నెరవేర్చాలి. దేవుడు నిన్ను పుట్టించి వదిలేయలేదు, రక్తం కార్చి నిన్ను కొనుక్కున్నాడు. దేవుడు తన్ను తాను నీ కొరకు అర్పించుకున్నాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, శ్రమ పడ్డాడు, కృపావరములు ఇచ్చాడు. ఇప్పటికీ తండ్రి కుడిపాంశమున కుమారుడు కూర్చోండి సంఘము కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మా కొరకు విజ్ఞాపన చేయు మా కన్న తండ్రి, నీకే మహిమ కలుగును గాక. దేవునికి మన మీద ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. దేవునికి నా మీద సంకల్పం ఉంది. నేను ఊరికే దేవుని చిత్తాన్ని పాడు చేయకూడదు. రోజులు బాలేదు, పరిస్థితులు బాలేదు, బ్రతుకులు బాలేదు. సాయంత్రం బ్రతికుంటామో లేదో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఒక్క మాట చెప్తున్నాను, ఉన్నదే నీది, ఉన్న సమయమే నీది. రాత్రికి ఎలా ఉంటావో తెలీదు. మరి బ్రతికుండగా ఇప్పుడే దేవుడి చిత్తం నెరవేర్చాలి. ఇది నీపై ఉన్న దేవుని చిత్తం. నీ కుడి చేతులు పైకెత్తి అందరూ కూడా ప్రభు ఈ మాట చెప్పండి. యేసయ్యా, చిత్తం నెరవేర్చబడాలి, నీ చిత్తం నెరవేర్చబడాలి, నీ చిత్తం నెరవేర్చబడాలి. నాపై నీకున్న సంకల్పం నెరవేర్చబడాలి. దేవుడు ఆ రీతిగా దేవుని చిత్తం మన పైన నెరవేర్చునుగాక, సంఘం పైన నెరవేర్చునుగాక, ప్రతి వ్యక్తి పైన నెరవేర్చునుగాక, ప్రతి జీవితం పైన నెరవేర్చునుగాక. దేవుడు తన మహోన్నతమైన కృప మన మీద ఉంచునుగాక.